2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. చాలా ఎనర్జెటిక్ గా వెళ్తుందండి Yeah. సిరీస్ అయితే. Yeah. కౌళ సూర్య సాధన. సో 15th ఎపిసోడ్. Yeah. కర్మని మనం రీరైట్ చేయొచ్చా? Yeah. అది సాధ్యమా? ఎలా? కర్మ ఎక్కడ రాసిందో తెలిస్తే దాన్ని రీరైట్ చేయాలో తెలుస్తుంది. కర్మ రాసేది మన డిఎన్ఏలో, స్పైనల్ కార్డ్లో, ఓకే, మన బ్రెయిన్లో, మైండ్లో, అండ్ నిజంగా బ్రెయిన్ ఒక్క న్యూరోనల్ ప్యాటర్న్స్లో, వీటిలో కర్మ స్టోర్ అయి ఉంటుంది. మన ట్రాన్సాక్షనల్ మెమరీ లాగా ఏది జరుగుతున్నా మన మెమరీ స్టోర్ చేసుకుంటుంది. ఏది మనది అని అనుకుంటామో అది కర్మగా మారుతుంది. ఇది ద అవుట్లైన్. సో మనది కానిది మన మీదకి రాదు. మనది అని అనుకుంటామో అది వస్తుంది. అది తల్లిదండ్రులు మనవాళ్ళు, అక్కడి నుంచి వస్తుంది. ఆస్తి, ప్రాపర్టీ, డబ్బు, ఇది అక్కడి నుంచి ఎక్కడి నుంచైనా మనది అని తీసుకున్నన్ని రోజులు నిష్కామంగా చేయనిది ఏదైనా సరే కర్మ స్టోర్ అవుతోంది. స్టోర్ అయింది కూడా ఈ 4 ఏరియాస్లో స్టోర్ అవుతుంది. మైండ్, స్పైనల్ కార్డ్, మన డిఎన్ఏ క్రోమోజోమ్స్లోను, దాని తర్వాత బ్రెయిన్ ప్యాటర్న్స్లోను, వీటిలో స్టోర్ అవుతోంది. ఓకే, దీన్ని రీరైట్ చేయడానికి ఒక సింపుల్గా తుడిపేయడమో మార్చడమో కాకుండా దాన్ని బెటర్ చేసుకోవడానికి ఆర్ ఎక్స్పీరియన్స్లా బెటర్ చేసుకోవడానికి చెయ్యొచ్చు. ఓకే, సో దాన్ని చేయడానికి మన కర్మని బెటర్ చేసుకోవడానికి ఈ 4 ఏరియాస్లోనూ వర్కౌట్ చేయాలి. ఆ 4 ఏరియాస్లో వర్కౌట్ చేయాలి అంటే ముందు అబ్సల్యూట్లీ వీటన్నిటికీ మనకి మెయిన్ అడ్డుపడేదే మన బ్రెయిన్లోని ప్యాటర్న్స్. అవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఇలాంటివన్నీ ఏం పాసిబుల్ అవుతాయి, నా లైఫ్ ఇంతేనండి, నా కర్మ ఇంతేనండి అని మనమే ఆ ప్యాటర్న్లో తిరుగుతూ ఉంటాం. అలాంటి వాడు రీరైట్ చేయలేడు. సడన్గా ఒక కేతువు అట్లా మారడం కానీ, చంద్రుడు ఉచ్చలోకి రావడం కానీ జరిగినప్పుడు తక్కువమంది రియలైజేషన్ వస్తుంది, దట్ ఐ కెన్ చేంజ్ ఇట్ అనే ఆలోచన వస్తుంది. అలా వచ్చిన రోజున మార్పు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనము నిజంగా నిశ్చయించుకుంటే, ఓకే, చాలా చాలా పవర్ఫుల్. దీంతోపాటు ఒకవేళ అలా చేసుకోవాలంటే మైండ్లో ఆ ప్యాటర్న్స్ అన్నిటినీ చేంజ్ చేసుకోవాలి, న్యూరోనల్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన, అది న్యూరోనల్ ప్యాటర్న్స్ అనే బ్రెయిన్కి సంబంధించిన మారాలంటే మైండ్కి సంబంధించిన మారాలి. మైండ్ ఎప్పుడైతే మారుతుందో బ్రెయిన్లో ప్యాటర్న్స్ మారుతాయి. రిపీటెడ్గా ఏదైతే అనుకుంటూ ఉంటామో అది ప్యాటర్న్గా స్టోర్ అవుతుంది. నాకు డ్రైవింగ్ అంటే భయం అంటే డ్రైవింగ్ అనే భయం అనేది ప్యాటర్న్గా స్టోర్ అవుతుంది. ఓకే, నేను కరెక్ట్గా లాస్ట్ మ్యాచ్కి వచ్చాక ఓడిపోతామండి అని అంటున్నాడు, వాడు ప్యాటర్న్ రాసుకున్నాడు, అది అలా ఉండిపోతుంది. సో నా కర్మ, నేను అంతే అని మనమే అనుకుంటాం. సో వెరీ ఇంపార్టెంట్, నీ మైండ్ ప్యాటర్న్ మార్చాలి. తర్వాత బ్రెయిన్ లోపల ఆ స్ట్రక్చర్ మారేదాకా రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన దాన్ని మన స్పైనల్ కార్డ్లోను, డిఎన్ఏలోను ఉండిపోతాయి. ఆ రెండిటి చోట నుంచి మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటుంది బయటికి. అలా వచ్చినప్పుడు దాన్ని మన దగ్గర దానికి దీపముతోనూ, తిలకముతోనూ, తర్వాత శబ్దముతోనూ, మంత్రముతోనూ, వైబ్రేషన్స్తోనూ, ఫ్రీక్వెన్సీస్తోనూ మార్చుకోవచ్చును. ఓకే, ఇది మార్చుకోవడానికి నిజంగా డిఎన్ఏస్ కానీ లేకపోతే మెథడాలజీ మొత్తం, స్పైనల్ కార్డ్ మెథడాలజీ మొత్తం తెలిసి ఉండాలి. మనకి దాన్ని ఇనిషియేట్ చేయడానికి, దాన్ని మార్చడానికి ప్రాణశక్తి ధారణ ఇస్తారు. దాని తర్వాత సౌగంధికాస్తో నాలుక మీద వేయడం కానీ, చెవులో మంత్రోపదేశం చేయడం కానీ, కళ్ళ ద్వారా కొన్ని చూపించడం కానీ, లిఖిత దర్శన ముద్రలు కానీ, ఇలాగా రకరకాలుగా మనం దాన్ని స్మెల్ ద్వారా, కొన్ని పర్ఫ్యూమ్స్ ద్వారా, కొన్ని హర్బ్స్ ద్వారా వాటిని చేంజ్ చేస్తారు. అలా చేంజ్ చేసుకునే మెథడాలజీస్ ఉంటాయి. కానీ అది బాగా గురుశక్తితో రావాలి. ఊరికే మనం ఆన్లైన్లో చూసేసుకుంటే రాదు, గురుశక్తి ద్వారా మార్చచ్చు. సో రివర్స్ వెళ్తే అటు మన స్పైనల్ కార్డ్, మీరు స్వామిలు వాళ్ళు ఇలా మనకి చేసి స్పైనల్ కార్డ్లో ఇనిషియేట్ చేస్తారు, స్పైనల్ కార్డ్లో మార్చాలి. డిఎన్ఏలో శబ్దము, దీపము, దర్శనము, ఇలా వీటి ద్వారా మార్చచ్చు. దాని తర్వాత మన మైండ్ సెట్ అండ్ బ్రెయిన్ ఇవి మారితే కర్మని మనము డిసైడ్ చేయొచ్చు. అట్లీస్ట్ నేను ఇటు పోవాలా వద్దా అని. అలా రొటీన్గా అయిపోకుండా మన లైఫ్లో వీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు చూజ్. రీరైట్ చేసుకోవాలా వద్దా అన్నది ఇండివిజువల్ చాయిస్.
ఆ టైంలో వచ్చినప్పుడు తెలుస్తుంది నాకు, ఇది రాంగ్ దారి రాబాయ్, ఇది రైట్ దారి రాబాయ్, ఇది నా కర్మతహా వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారా అని మనకి ఎంత క్లియర్గా వస్తుందంటే, నిజంగా కూడా మన రుణానుబంధ రూపేణ పశు పత్ని శుతాలయం అని, అట్లా మన చుట్టూ జంతువులు కానీ, మన పతి కానీ, అంటే రిలేషన్షిప్స్ కానీ, ఎలాగైనా సరే వీళ్ళందరూ మన లైఫ్లోకి రుణానుబంధముతో వస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రుణానుబంధం మనం చిత్తములో దాగి ఉండి, కర్మబంధనము ఆత్మ అలా జాయిన్ అయిపోయి చిత్తముగా మారి, ఆ చిత్తములో దేర్ ఆర్ రిపాజిటరీస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలా వస్తూ ఉంటుంది. ఊరికి అలా అలలు వచ్చినట్టు మన లైఫ్లోకి అలా కర్మలు ఫ్లో అవుతూ ఉంటాయి. ఫ్లో అయితే మళ్ళీ 4 ఏరియాస్లోంచే స్టిమ్యులేట్ అయి బయటకు రావాలి. అవే మన జీవితంలో ప్యాటర్న్స్గా వస్తుంటాయి. వీటిని గనక రిట్రూవ్ బ్యాక్ చేసుకోగలిగితే, అంటే నిజంగా చెప్తున్నాను, అంత సాధన చేయగలిగి మార్చాలి, ఇంకా చాలా అయిపోయింది, మస్త్ అయిపోయింది నా లైఫ్ అని అనుకుంటే చేసుకోవచ్చును. లేకపోతే 2 జరుగుతాయి. మన లోపలికి ఎప్పుడైనా కర్మ ప్రబలిపోయి మనకి అవి పట్టకపోతే 2 జరుగుతాయి. అసుర కానీ అధమ కానీ అంటాం. అసుర అంటే రాక్షసులుగాను, మైండ్లో ఈగో, డిజైర్, లస్ట్, కోరికలు ఇలా ఎక్కువైపోతాయి. లేదా అధమగాను డిప్రెషను, డల్నెస్, లోన్లీనెస్, నా వల్ల కాదు, నేను సాడ్నెస్, ఇవన్నిటిగా మారుతాయి. అసుర కానీ అధమ కానీ ఇలా మారిన రోజున వాళ్ళు కర్మ ఆలోచించడం, రీరైట్ సరిగా పక్కన పెట్టి ఆలోచించడం కూడా ఆలోచించలేరు. సో అది రివర్స్ చేసుకోవాలంటే ఇక్కడ ప్యాటర్న్ ఉంది, దీన్ని నేను తెలుసుకోవచ్చు, మార్చుకోవచ్చు, సరైన దీక్షా విధానంలో చేస్తే మారుతుంది అని తెలిసిన రోజున వస్తాం. ఇవి కొన్ని పాయింట్స్ నేను చెప్పినవి, ఇంకా అనంతం, యూనివర్సల్. కౌళ సూర్య సాధన ద్వారా ఎలా చేసుకోవచ్చు దాన్ని? కౌళ సూర్యలో ఇవన్నీ చెప్తున్నాం మనం. కౌళ సూర్యలో మన లోపల ఫామ్ అవుతున్న 9 గ్రహాల యొక్క ప్రభావము, అంటే మన లైఫ్లోకి రావాలి అంటే వీటి ద్వారానే రావాలి. మైండ్లోనే ఎఫెక్ట్ చేయాలి, రియల్ లైఫ్లోనే ఎఫెక్ట్ చేయాలి. కాబట్టి 9 ద్వారా తర్వాత మన లోపల డెవలప్ చేసుకోవాల్సిన క్యారెక్టర్స్, అండ్ ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం చేంజ్ చేసుకోవాలి మన మైండ్ సెట్లో అనేది చెప్తున్నాము. అండ్ దీనికి సంబంధించిన అద్భుతమైన మంత్ర ప్రక్రియ, ముద్ర ప్రక్రియ నేర్పిస్తున్నాం. ఇది ఆన్లైన్లో వెరీ వెరీ రేర్, ఎవ్రీవన్ షుడ్ ట్రై. జీవితంలో ఒక్కసారి ట్రై చేయాలి. దేనికో వెళ్తుంటాం కదా, ఓసారి సరదాగా ట్రై చేసి మనస్ఫూర్తిగా చెయ్యాలి అని నిశ్చయంతో చేస్తే బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ March 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్, ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య, పవర్ఫుల్ 12 క్యారెక్టర్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.